ఒకసారి హార్ట్ అటాక్ కానీ ఎంఐ కానీ వచ్చి వాళ్ళు సిఏబీజీలు కానీ స్టంట్లు కానీ ఈవెన్ పేస్ మేకర్స్ కానీ ఉన్నవాళ్ళు అంగస్తంభన లోపాలకి షాక్ వేవ్ థెరపీ తీసుకోవచ్చా అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చి నివృత్తి చేసుకొని షాక్ వేవ్ థెరపీ కూడా తీసుకుంటుంటారు. దీని గురించి మాట్లాడుకుంటాం. బేసికలీ ఒక హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్లనో లేకపోతే ట్రిపుల్ వెజల్ బ్లాకేజ్ కావచ్చు, హై కొలెస్ట్రీమియా కావచ్చు, వాళ్ళకి హార్ట్కి సంబంధించి ఇష్యూస్ కావచ్చు, వాల్ రీప్లేస్మెంట్లు కావచ్చు, ఏవైనా ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు బెడ్ రిడన్ ఉండటము లేకపోతే వాళ్ళు అదర్ మెడికేషన్స్ మీద ఉండడం వల్ల వాళ్ళకి ఈ ఇష్యూనే కాకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్షువల్ లైఫ్ నుంచి కొద్దిగా దూరంగా ఉండడం కూడా జరుగుతుంది ఫర్ ఏ వైల్ అట్లీస్ట్ ఏ మంత్. దాని తర్వాత మనకు ఆ పర్సన్కి కోరికలు వచ్చినా కానీ అంగం స్తంభించడం అనేది జరగదు. దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సార్ మరి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మీరు షాక్ వేవ్ ఇస్తారు కదా, సో ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, పేస్ మేకర్స్ ఉన్నవాళ్ళు షాక్ వేవ్ థెరపీ తీసుకోవచ్చా, మరి ఇది షాక్ అన్నారు కదా అని అంటారు. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే ఒక మసాజింగ్ కైండ్ ఆఫ్ టెక్నిక్. అంగానికి ఒక సౌండ్ వేవ్స్తో ఒక మసాజింగ్ టెక్నిక్ అనేది చేస్తాం. సో ఈ సౌండ్ వేవ్స్ ఏం చేస్తాయంటే కరెక్ట్ ఫ్రీక్వెన్సీతో మనం అప్లై చేసినప్పుడు అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ రిలేటెడ్ థింగ్స్ వాళ్ళ మెడికేషన్స్ కానీ పేస్ మేకర్స్ కానీ ఉన్నప్పుడు ఈ షాక్ ఆ హార్ట్కి తగలడం అనేది జరగదు. సో మీరు అక్కడ నిశ్చింతగా ఉండొచ్చు, అట్లాంటి డౌట్స్ ఏమీ వద్దు. అసలు ఈ షాక్ వేవ్ థెరపీ వల్ల హార్ట్కి ఎటువంటి నష్టం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఎందుకంటే దీంతో అసోసియేటెడ్గా మనం పెద్ద మెడికేషన్స్ పెట్టడం కానీ అలాంటివి ఏమి ఉండదు. ఇది సేఫెస్ట్ మెథడ్. సో ఇట్స్ క్లియర్ దట్ ఈవెన్ మీరు పేస్ మేకర్ పెట్టుకున్నా కానీ, సిఏబీజీ ఆపరేషన్స్ చేసుకున్నా కానీ, స్టంట్లు వేసుకున్నా కానీ ఇట్లాంటి సేఫెస్ట్ ప్రొసీజర్ అంటే ఈ షాక్ వేవ్ థెరపీ తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే అంగానికి బ్లడ్ సప్లై పెంచి మీ పురుషాంగ స్తంభన లోపాలని క్లియర్ చేస్తుంది. నాట్ ఓన్లీ హార్ట్ అండి, ఈవెన్ కిడ్నీ సంబంధిత వ్యాధుల్లో వాళ్ళు ఎక్కువ రోజులు బెడ్ రిడన్లో కొంతమంది ఉంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వాళ్ళకి కూడా ఈ షాక్ వేవ్ థెరపీ అప్లై చేయడం అనేది జరిగి వాళ్ళ బ్లడ్ సప్లైని పెంచి ఈ ఎరెక్షన్స్ని ఇంప్రవైజ్ చేయడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ వెరీ గుడ్ పార్ట్నర్ అంటే వాళ్ళు ఆ సెక్షువల్ ఆర్గజంని కూడా పొందగలుగుతారు. సో ఇది సేఫెస్ట్ మెథడ్. ఈవెన్ కోమార్బిడిటీ కండిషన్స్లో అంటే ఈవెన్ డయాబెటీస్ ఉండి హార్ట్ స్టంట్ వేసుకొనేసి ఈవెన్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది. వాళ్ళకి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడమే కాదు, వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఈవెన్ పార్ట్నర్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో ఇది ఓన్లీ యాజ్ ఎ సెక్షువల్ యాక్ట్గా చూడకండి దయచేసి. ఇది ఏంటి అంటే వాళ్ళ మానసిక ఉల్లాసానికి కూడా ఎరెక్షన్స్ అనేటివి ఉపయోగపడతాయి. సో ఇది షాక్ వేవ్ థెరపీ పాపం తెలిసినా కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, నాకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చాలామంది సుముఖత చూపరు. బట్ ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే వెరీ సేఫెస్ట్. సో ఈవెన్ పేస్ మేకర్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర షాక్ వేవ్ థెరపీ తీసుకోవడం అనేది జరిగింది. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండవు. ఈవెన్ డ్రగ్స్ వాడుతున్న మెడికేషన్స్ వాళ్ళు ఆల్రెడీ స్టాటిన్స్ వాడుతుంటారు, బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు, ఈవెన్ డిగాక్సిన్లు అంటే హార్ట్ ప్రొటెక్టివ్ థింగ్స్ వాడుతుంటారు. బట్ స్టిల్ నా షాక్ వేవ్ థెరపీతో అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎప్పుడూ రాలేదు. సో ఇట్ ఈస్ ఎ సేఫ్ మెథడ్, యూ కెన్ యూజ్ ఇట్. థ్యాంక్ యూ.